5 దశాబ్దాల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ తాను నిర్వహించిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన ప్రముఖ రాజకీయవేత్త బాబు జగజ్జీవన్ రామ్ చిరస్మరణీయులని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ అన్నారు. స్థానిక చెంచుపేటలోని ఇందిరానగర్ కాలనీలో ఆదివారం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనేక మంత్రిత్వ శాఖల్ని నిర్వహించి దేశ ఉప ప్రధానిగా పనిచేసిన జగజ్జీవన్ రామ్ వ్యక్తిత్వం, రాజకీయ జీవితం గురించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని భారతరత్న గౌరవం దక్కేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 32వ వార్డు ఇన్ఛార్జ్ గాజులవర్తి సురేష్, ఎంఆర్పీఎస్ నాయకులు కోకిలిగడ్డ మనోజ్ మాదిగ, తంగిరాల మర్యాదాస్ మాదిగ, ఏసుపోగు శశి మాదిగ, సాల్మన్ మాదిగ, కోటేశ్వరరావు మాదిగ, చిలక ప్రసన్న, యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ సంఘ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధుడు, పీడిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలు ఎంఆర్పీఎస్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ గారి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక 32వ వార్డులో యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఎక్కడో బీహార్ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో పుట్టి చిన్న వయసులోనే పార్లమెంటేరియన్గా సుదీర్ఘకాలం పాటు ఈ భారతదేశానికి సేవలు అందించిన మహోన్నత నేత బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈ దేశంలో ఆయన అనేక కేంద్ర పదవులు అవలంబించారు. ఏ ఒక్క పదవికి కూడా మరి మచ్చ తేకుండా ఆ పదవికే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ప్రపంచంలోనే అంత గొప్ప రాజకీయవేత్త మరి ఈ లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఈ భారతదేశ ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున, దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి రోజు జరుపుకోవడం ఈ యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు నెరవేర్చాలని మన యూత్ అంతా ముందుకు వచ్చి ఆయనకి భారతరత్న అవార్డు కూడా ప్రవేశపెట్టాలని కోరుకుంటూ